హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు అయితే నేను కజ్జికాయలు చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలనో చూడండి. క్రంచీగా లోపల అయితే గసగసాలు వేసి అయితే చేశాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేయాలనో చూపిస్తాను రండి. కజ్జికాయలు చాలా బాగుంటాయి, చాలా సింపుల్. రండి చేద్దాం కజ్జికాయలు. ఫ్రెండ్స్ ముందైతే చూడండి, ఒక కప్పు నిండా మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండితోనే చాలా బాగా వస్తాయి కజ్జికాయలు ఫ్రెండ్స్. ఇలా జల్లించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఒక అరకప్పు ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఒక అరకప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. ఈ రెండు మిక్సీ పట్టుకోవాలి. కావలసిన చక్కెర ఎంత, కొద్దిగా గసగసాలు కావాలి. ముందైతే మనం ఈ కొబ్బరి పుట్నాల పప్పు మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, కొబ్బరి అయితే ఇందులో వేసుకున్నాను. ఇందులో ఒక 3 యాలక్కలు కూడా వేసుకుందాము. ఇది కొద్దిగా బరగ్గా పట్టిన తర్వాత ఇందులోనే మనం పుట్నాల పప్పులు వేసుకోవాలి. ఇదైతే మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కొబ్బరి అయితే పలుకులు పలుకులుగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము ఈ పుట్నాల పప్పులు కూడా వేసేసుకొని ఇది కూడా కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, పుట్నాల పప్పు కూడా ఇందులో వేసాను కదా. ఇప్పుడు ఇలా పట్టుకున్న ఈ కొబ్బరి పుట్నాల పప్పుని ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే చూడండి కొద్దిగా గసగసాలు వేసుకోవాలి. గసగసాలు వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గసగసాలు వేసుకున్నాను. ఇందులోనే చక్కెర కూడా వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం అయితే పిండి కలిపేసుకుందాం. మైదా పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిండి అయితే ఈ మైదా పిండి ఇందులో వేసేసుకుందాం. నేను జల్లించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇందులో కొద్దిగా చిటికెడంతా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి, అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ఇందులో ఒక 2 స్పూన్లు వేడి నూనె పోసుకుందాం. మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మామూలు ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగా వేడి చేసి ఇందులో పోస్తున్నాను ఒక 2 స్పూన్లు. ఇప్పుడంతా బాగా ఇలా కలిపేసేసుకుందాం. ఉండ వచ్చే వరకు ఇలా పట్టుకుంటూ ఉండలాగా రావాలి. ఇలా కలిపేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అంతా ఇందులో వేసి బాగా అయితే ఇలా కలిపేసాను. చూడండి, ఇప్పుడైతే కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మన పూరి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకుంటూ ఎక్కువ ఒకసారి పోయకూడదు ఫ్రెండ్స్. నిదానంగా కొద్దిగా పోసుకుంటూ గట్టిగా మన పూరి పిండిలా కలుపుకోవాలి. లూజ్గా కూడా ఉండకూడదు. ఇలా గట్టిగా పూరి పిండిలా కలిపేసేసుకుందాము. కొద్దిగా నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి అయితే పోయకూడదు. చూడండి, ఇలా కొద్దిగా పోసుకుంటూ బాగా గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా అంతా బాగా గట్టిగా వచ్చే వరకు కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా గట్టిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి కజ్జికాయలు అనేది చాలా బాగా వస్తాయి. స్మూత్గా ఉంటే చిట్లిపోతాయి అన్నమాట. నేను చూపిస్తాను ఎలా చేయాలనో. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉంచుకుందాము. ఇంకొక 10 నిమిషాలకి స్మూత్గా వస్తుంది అన్నమాట పిండి. ఇప్పుడు ఇలాగే మూత పెట్టేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా వచ్చేసింది కదా పిండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. కొద్దిగా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఉండాలి. చూడండి, ఇప్పుడైతే మనం కొద్దిగా తీసుకుంటూ ఒక 10 నిమిషాలు ఇలా పెట్టాను అనమాట. ఇప్పుడైతే మనం కొద్దిగా తీసుకుంటూ ఇలా పొడిపిండి వేసుకొని చపాతీలాగా రుద్దుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా పొడిపిండి వేసుకుందాము. ఇప్పుడు ఇది ఇలా వేసుకొని బాగా రౌండ్గా రుద్దుకోవాలి. ఎక్కువ పలుచగా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా మందంగా ఉండాలి. పలుచగా ఉన్న బాగా రావన్నమాట. లోపల మనం పెట్టాం కదా స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని కొద్దిగా మందంగా ఇలా రోల్ చేసుకుందాము. రౌండ్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్దది చేసుకుందాము. చూపిస్తాను నేను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఒక్కొక్కటి కొద్దిగా తీసుకుంటే లేట్ అవుతుంది అనమాట. అందుకే నేనైతే కొద్దిగా పెద్దది తీసుకున్నాను అనమాట. కట్ చేసుకుందాము. ఒక బాక్స్, టిఫిన్ బాక్స్ మూతలు ఉంటాయి కదా, దాంతో ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలాగే రౌండ్గా చేసేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఈ మందంగా చేశాను అనమాట. చూడండి, ఈ మందంగా చేసుకొని ఇంత పెద్దది చేసుకొని మనం దీంతో అయితే ఒక 2-3 చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటివి ఉంటాయి కదా, ఇలా తిప్పేసుకుంటే మనకి మంచి సైజు వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా
తీసుకుందాం అన్నీ. చూడండి ఈ విధంగా తీసుకుందాము. అన్నీ ఇలాగే చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇంకా కొన్ని కూడా చేసుకున్నాను. కొంచెం పెద్దగా కావాలంటే పెద్ద బాక్స్ మొత్తం తీసుకోవాలి. నేనైతే మీడియంగా తీసుకున్నాను. చూడండి ఇప్పుడైతే మనం దీంట్లో స్టఫింగ్ పెట్టుకొని ఎలా చుట్టుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇలా చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము ఈ కొబ్బరి పొడి ఇందులో ఇలా వేసుకోవాలి. కొద్ది కొద్దిగా ఇలా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా చుట్టుకోవాలి, ఇలా మడుచుకోవాలి. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇలా నొక్కుంటూ చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకోసారి చూపిస్తాను. ఈ పక్క చూడండి ఇలా స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కనుక చుట్టుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలాగే చేసుకుందాము. ఫోటో కూడా వేసాను చూడండి. ఇది కూడా ఇలాగే ఇలా మడుచుకోవాలి. చూడండి ఇలా కింద నుంచి ఇలా బాగా చూడండి. చాలా ఈజీ అనమాట. చూసేదానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బయటికి రాకుండా ఇలా గట్టిగా నొక్కాలి. చూడండి అన్నీ అయితే ఇలాగ చేసుకుందాము. చాలా ఈజీ అనమాట. చూడండి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా వేసాం కదా. ఇప్పుడు ముందుగా ఈ సైడ్లో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి ఇలా చుట్టుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా అన్నీ ఇలాగే చుట్టుకుంటూ రావాలి. నేనైతే అన్నీ చూడండి కొన్ని అయితే ఇలా చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇవన్నీ డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. రాండి వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేశాను. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసేసుకుందాము. రెండు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోకూడదు అండి. ముందాడైతే కదపకూడదు. ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే నేను మందంగా చేసుకోవాలనేది. పలసంగా చేస్తే ఇక్కడ పైన చెట్లుతాయి ఫ్రెండ్స్ పొంగేటప్పుడు. అందుకే కొద్దిగా మందంగా చేసుకుంటే చెట్లకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా తిప్పేసుకుందాము. చాలా ఈజీ సింపుల్గా. చూడండి ఇప్పుడు మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే తీసేసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఏమన్నా కొంచెం పోతే నూనె అంతా పాడైపోతుంది ఫ్రెండ్స్. పలచగా అయితే ఉండకూడదు. పూరీలు చేసుకునేటప్పుడు మనం ఒత్తుకునేటప్పుడు కొద్దిగా మందంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఇప్పుడైతే మంచి కలర్ వచ్చింది కదా. ఈ విధంగా రావాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవైతే కాలిపోయాయి. ఇప్పుడైతే తీసేసుకున్నాం ఒక్కొక్కటి. చూడండి ఎంత బాగా గొల్లగా ఎంత బాగా వచ్చిందో. అన్నీ తీసేసుకుందాము. మళ్ళీ ఇంకొక ట్రిప్ అయితే వేసుకుందాము. చూడండి ఇది కూడా తీసేస్తున్నాను. ఒక ట్రిప్ కూడా వేసుకుందాము. రెండు వేసుకుందాం ఫ్రెండ్స్. పెద్దదైతే వేసుకోవచ్చు. చూడండి నేను రెండుగా వేసుకుంటున్నాను. ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసుకుందాం. చూడండి ఇవి కూడా కాలిపోయి ఇవి కూడా తీసేసుకుందాము. మంచి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇది కూడా తీసేద్దాం. చూడండి నేనైతే కొన్ని అయితే కాల్ చేశాను. ఎంత బాగా వచ్చాయో. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఇవి ఎలా అనిపించాయో నాకైతే కామెంట్లో తెలపండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.